గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. భారతదేశంలో గంగా సింధు తర్వాత అతి పెద్ద నది ఏంటంటే గోదావరి. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించిన గోదావరి దక్షిణ మధ్య భారతదేశం గుండా ప్రవహించి అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉభయ గోదావరి జిల్లాల్లోని పాపికొండల మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం ఎంతో రమణీయంగా ఉంటుంది. ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి వశిష్ఠ, గౌతమి, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అనే 7 పాయలుగా చీలిపోతుంది. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయులు మాత్రమే ప్రవహించే నదులు, మిగిలినవన్నీ కూడా అంతర్వాహినీలు.